వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఆత్మకూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు పాళెం ఆత్మకూరు రోడ్డులో ఏఎంసీ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేస్తున్న రాజగోపురం సెట్, ప్రత్యేక హోమాలు మరియు వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడై శ్రమిస్తున్న అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడును గౌరవించే ఉద్దేశంతో ఆయన జన్మదిన వేడుకలను ఆత్మకూరులో పండుగలా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ధీరోదాత్తుడుగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న పట్టుదల గల నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ నెల 20న ఆత్మకూరు పట్టణంలో సీఎం జన్మదినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలో సీఎం జన్మదినం రోజున నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యం కోసం వేద పండితులతో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపించే శక్తియుక్తులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునందించారు. బూత్, గ్రామ, మండల, క్లస్టర్, యూనిట్ కమిటీల సభ్యులు గ్రామాన ప్రజలను ఆహ్వానించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా సిద్ధం కావాలని కోరారు. అభివృద్ధి, మహిళా బిల్లులపై వ్యాఖ్యలు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 1.5 సంవత్సర కాలంలో ఎన్నో విజయాలు సాధించామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని చరిత్రలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈరోజు ఆత్మకూరులో రాబోయేటువంటి 20వ తారీఖున పెద్ద కార్యక్రమం మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంలో కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాం. తప్పనిసరిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీడియాని, ఇక్కడ మన ప్రాంతం మీడియానే కాదు, జిల్లా స్థాయి మీడియాను కూడా రావాలని కోరుకుంటున్నాం. వారు కూడా వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు బూత్ లెవెల్ నుంచి ఉన్నటువంటి సభ్యులు అందరూ దాదాపు 7,700 మంది సభ్యులు ఉన్నారు. వారితో పాటు అనేక మంది పార్టీ సింపథైజర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మా కూటమి పార్టీల్లోని ప్రధానమైన పార్టీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది ఇక్కడ కార్యక్రమం. మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దాదాపుగా 5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులను చూసి ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా, కూటమి నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన 76వ జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. మరి అక్కడ ఆయన దీనికి ఇష్టపడతారా లేదా కానీ మా అందరికీ మాత్రం ఇదొక పండుగ. ఈనాడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక ఇబ్బందులు, కష్టాలు చూసాం. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా పడ్డటువంటి బాధలు, ప్రజలు పడ్డటువంటి బాధలు, సామాన్య రైతులు పడ్డటువంటి ఇబ్బందులు, వీటన్నిటినీ చూసి తిరిగి ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి 94% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలతో కూటమిని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజానికి ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కలిపి ముందుకు నడిపించాలని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అమరావతి అనేటువంటి రాజధానిని ఏర్పరిచి భారత ప్రభుత్వమే కాదు, ఉభయ పార్లమెంటు సభలు, భారత రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అభ్యుదయ అవకాశం కలిగింది. ఇది ఒక మహద్భుతమైనటువంటి కార్యక్రమం, అందరికీ మంచి అనుభూతి కలిగే కార్యక్రమం. ఇప్పటి వరకు రాజధాని లేదు. ఇవాళ అమరావతి రాజధాని. రామారావు గారు 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు అనేక సంస్కరణలు తెచ్చారు. ఆ సంస్కరణలో ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కును తీసుకొచ్చిన వ్యక్తి దాదాపు 40 సంవత్సరాల క్రితమే స్వర్గీయ ఎన్టీ రామారావు. తర్వాత స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ఉండాలని చెప్పి మహిళల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆనాడు నిర్ణయం తీసుకొని స్థానిక సంస్థల చట్టాల్లో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. ఇవాళ భారత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ మార్పు భవిష్యత్తులో మహిళాభ్యుదయానికి, మహిళల యొక్క ఉన్నత స్థానాలను తీసుకెళ్లేదానికి వాళ్ళ ఆలోచనలతో ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఈ దేశంలో ప్రతి దానికి కూడా వారు ఉండాలి అనేటువంటి దానిలో మరి మహిళలకి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, ఇవాళ చట్టసభల్లో వాళ్ళ భాగస్వామ్యాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.